ఈ ఈ శరీరంలో ఆహ్, బంధించబడ్డాము అంటే కష్టపడాల్సిందే కదా! కష్టపడితేనే అన్నీ సమకూరుతాయి గదా! అంటే దానికి దీనికి ఎట్లా పోలిక? ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? కష్టాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా, అశాంతి ఉన్నా, అసంతృప్తి ఉన్నా అనుకోవట్లేదు. మనకు అలవాటు అయిపోతాయి. రోగాలు కూడా అలవాటు అయిపోతాయి. రోగాలు ఉంటాయి, ఏం చూయించుకోరు, ఏ చికిత్స తీసుకోరు, అంతే. హ్మ్. రోగాల పేరుతో కొందరు సానుభూతి సానుభూతిని కోరుకుంటారు. నా ఆరోగ్యం బాగాలేదంటే అందరూ పళ్ళు తెచ్చిస్తారు, అయ్యో పాపం అంటారు కదా. హ్మ్. అలవాటు పిల్లలు గమనించండి, స్కూల్కి వెళ్ళమంటే ఆరోగ్యం బాగాలేదు, తలనొప్పి అంటాడు, జ్వరం అంటాడు, ఏదో అంటాడు. హ్మ్. అలవాటు అయిపోతుంది. అదే కోరుకుంటాడు, జ్వరం వస్తే బాగుండు, తలనొప్పి వస్తే బాగుండని కోరుకుంటాడు. హ్మ్. స్కూల్కి వెళ్ళడం బాధ అనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళడమే కష్టం కొందరు పిల్లలకు. హ్మ్. అలా కోరుకునే వారు ఉంటారు కదా. అవును. ఇప్పుడు గమనించండి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, స్కీమ్ల పేరుతో, పెన్షన్ల పేరుతో ఏం చేస్తున్నాయి. మీరేం చేయకండి అని పంపిస్తాం. ప్రజలు ఏం చేస్తారు ఇప్పుడు? పని చేస్తారా? పురుషార్థం చేస్తారా? చెయ్యరు గురుజీ. మీరు మాకు ఓటేయండి, మీరేం మాట్లాడకండి, అన్ని మేము చేస్తాం, మీరేం పని చేయకండి. వ్యవహారం గమనించండి, పని చేస్తున్నారా? ఎవరైనా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా? కూలీలు దొరుకుతున్నారా? మనుషులు దొరుకుతున్నారా? ఎక్కడైనా ఏ క్షేత్రంలోనైనా ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. ఓటేసినాం, వారు ఎంత దోసుకున్నా పర్వాలేదు, కానీ మాకైతే దొరుకుతుంది. ప్రభుత్వం ఎంతవరకు సాయం చేస్తుంది గురుజీ? ఏదో కొంచెం. మనస్తత్వం, ఇక్కడ మనం మాట్లాడుకున్న మనస్తత్వం, బానిసత్వం అలవాటైంది కదా. గురుజీ. మన దేశం ఎందుకు బానిసంగా బానిసత్వంలో మగ్గిపోయింది? ఎన్నేళ్ళు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు. 2. గమనించండి, వందల సంవత్సరాలు, మన దేశం పరతంత్రంగా ఉంది. మొఘలులు, మహమ్మదీయులు, ముస్లింలు, వాళ్ళు వీళ్ళు, డచ్ వారు, ఫ్రాన్స్ వారు, చివరికి ఆంగ్లేయులు. ఇప్పటి కూడా ఇంకా పూర్తిగా ఆ స్వేచ్ఛ మనస్తత్వం లేదు, స్వతంత్రం లేదు, ఇంకా బానిస మనస్తత్వం ఉంది ఇంకా. గమనించండి, గురుజీ. మోహం అన్నమాట. ఇప్పుడు మన శరీరంలో ఎన్ని కష్టాలు ఉన్నా వెళ్ళిపోవాలనుకుంటామా? ఎన్ని రోగాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని నొప్పులున్నా పోవాలనుకోవట్లేదు కదా. గురుజీ. శరీరంలో ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఎన్ని కష్టాలున్నా ఈ ఇంట్లోనే ఉండాలి, ఎన్ని బాధలున్నా, ఎన్ని కొరతలున్నా ఆ ఊర్లోనే ఉండాలి. కొందరికి ఊరు అభిమానం ఉంటుంది, ఆ ఊర్లోనే ఉండాలి, అంతే, ఆ ఇంట్లోనే ఉండాలి, అక్కడే ఉండాలి. పర్వాలేదు, కొరతలున్నా పర్వాలేదు, అక్కడే ఉండాలనుకుంటారు. కొన్ని పక్షులు అలాగే ఉంటాయి, వదిలిపెట్టిన బయటకు వెళ్ళిపోవు. ఇప్పుడు చిలుక జోస్యం చెప్పేవారిని చూస్తాం కదా, ఆ చిలుక బయటకు వస్తే ఎగిరిపోవచ్చు కదా, మళ్ళీ ఆ పంజరం లోపలికి వెళ్ళిపోతుంది. ఆహారం సిద్ధంగా ఉంది కదా, నీళ్ళు ఉన్నాయి, ఆహారం సిద్ధంగా ఉంది. గురుజీ. ఎగిరిపోతే మళ్ళీ స్వయం కృషి ఉండాలి, స్వయం కృషి ఉండాలి, ఎగరాలి, ఆహారాన్ని అన్వేషించుకోవాలి, వెతుక్కోవాలి, ఎక్కడ ఆహారం ఉందో, ఎక్కడ నీళ్లు ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు పంజరంలో ఉంటే తన బాధ్యత లేదు. ఏదైనా ఖైదీకి తన బాధ్యత ఉండదు, తన ఆహారం గురించి, తన ఆరోగ్యం గురించి, తన మందుల గురించి, తన ఈ చికిత్స గురించి కానీ బాధ్యత ఆ జైలు అధికారుల బాధ్యత ఉంటుంది. నిశ్చింత అనిపిస్తుందా లేదా? జైలు ఈ రోజులైతే జైలు ఉండడమే నిశ్చింత. ఆశ్రమాల కంటే హాయిగా ఉంటుంది జైలు. ఆశ్రమంలో శ్రమించాల్సి వస్తుంది, కానీ జైలు అది కాదు, ఏదో కొద్దిగా పని చేపిస్తారు అంతే, అదే పద్ధతి ప్రకారం పని చేపిస్తారు, ఉండమంటారు అంతే. అందుకే ఇప్పుడు జైలు ఉండడమా, బయటకు రావడమా? బానిస బ్రతకైనా పర్వాలేదు, కానీ జైల్లో ఉండాలి, ఏ గొడవ లేదు కదా, మరి సురక్షితం జైలు. అది సోమర్తనం కూడా. అదే సమర్థనమే కదా మరి.
గురుజీ. బానిస మనస్తత్వము, సోమర్తనము, పని దొంగతనము, ఉమ్. మన సామర్థ్యం పట్ల, మన శక్తి పట్ల మనకు నమ్మకం లేకపోవడం. నిజానికి ఎవరు స్వేచ్ఛగా ఎవరు ఉండగలుగుతారు గమనించండి. స్వేచ్ఛగా ఉంటున్నామంటే అంత అదుపు ఉండాలి మన పట్ల, మన పైన మనకు. మన ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉండాలి. స్వేచ్ఛ అంటే మాటలు కాదు. స్వేచ్ఛగా జీవించుకోండి, ఒంటరిగా ఉండి స్వేచ్ఛగా జీవిస్తే ఎంత మానసికంగా ఎంత ఇబ్బంది ఉంటుందో. స్వేచ్ఛగా ఉండడమే కష్టం. దానికి కూలి పని చేసేవాడు ఎంత హాయిగా ఉంటాడు చూడండి. అదే యజమాని అయితే వాడు కూలి ఇవ్వాలి, పని తీసుకోవాలి, పని కాపాడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఒక రైతు ఉంటాడు, జీతగాడు ఉంటాడు అనుకోండి. ఎవరికి ఎక్కువ అశాంతి ఉంటుంది, ఎవరికి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది, ఎవరు ఎక్కువ ఆలోచిస్తారు? రైతు. అదేనమాట. ఇప్పుడు రైతుగా ఉండడమా, కూలీగా ఉండడమా, జీతగాడిలాగా ఉండడమా? ఇప్పుడు గమనించండి, ప్రపంచంలో ఎవరు ఎక్కువ ఇప్పుడు అది ఏ జీతమైనా కావచ్చు, చివరికి కలెక్టర్ కూడా కావచ్చు కదా. ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారు? జీతం ఉండడానికి ఇష్టపడుతున్నారా, యజమానిగా అధికారిగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? ప్రపంచంలో మన పిల్లల్ని దేనికోసం ప్రేరేపిస్తున్నాం? ఎటువైపు ప్రోత్సహిస్తున్నాం? జీతగాళ్ళ గొప్ప జీతాడు, చిన్న జీతాడు, పెద్ద జీతాడు అంతే కదా. జీతగాడే కదా. నౌకరీ అంటున్నాం. వేరే దేశమైనా పర్వాలేదు, ఇక్కడ బాగా చదువుకొని పోయి ఇంజనీర్, డాక్టర్ అయినా, ఏదైనా సాఫ్ట్వేర్ అయినా, విదేశాల్లో ఏం చేస్తున్నాము? నౌకరీ చేస్తాం. జీతగాడే కదా. పరతంత్రంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. నేను నా ఇంద్రియాలు నా అదుపులో ఉంటాయి, నన్ను నేను రక్షించుకోగలుగుతాను అన్నప్పుడు ఏ జీతం చేయడక. నేను 10 మంది జీతం ఇస్తాను, 10 మంది ఉద్యోగాలు పెట్టుకుంటాను, నేను యజమాని అవుతాను, అధికారిని అవుతాను అన్నప్పుడు చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. స్వతంత్రంగా ఉండడం చాలా అవసరం. దానివల్ల ఏమవుతుందంటే, స్వతంత్రంగా ఉండడం వల్ల సొంత తంత్రం ఉంటుంది, సొంత ఉపాయాలు ఉంటాయి, సొంత బుద్ధిని మొత్తం ఉపయోగించవచ్చు, మన శక్తిని మొత్తం పెట్టవచ్చు, మన సామర్థ్యాన్ని అంత అక్కడ పెట్టవచ్చు స్వతంత్రం ఉన్నప్పుడు. పరతంత్రం ఉంటే అన్ని పెట్టలేం, మన బుద్ధి పనిచేయదు. మన బుద్ధి అసలు ఎవరు తీసుకోరు కూడా, మన ఆలోచన, మన ఉపాయాలు ఎవరు తీసుకోరు. వారు ఎదుట చేయాల్సిందే. ఇది నేను అనుభవించినాను. జవహర్ నవోదయ విద్య ఉన్నప్పుడు నేను చాలా రకాల ఉపాయాలు చెప్పేవాడిని. అంటే విద్య ఎలా ఉండాలి, ఈ రకంగా చెప్పాలి పిల్లలకు అని చెప్పేసి. నా క్లాస్ వచ్చినప్పుడు, నా పీరియడ్ వచ్చినప్పుడు నేను చూసుకునేవాడిని. కానీ మా ప్రిన్సిపల్ గారు చెప్పేవాడిని, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది చెప్పేసి. అని అనేవారు. మన ఏం నడో పైనుంచి వస్తుంది, వాళ్ళు ఏ రకం చెప్తే ఆ రకం చేయాల్సిందే, అటువంటి పరీక్షలు తీసుకోవాల్సిందే, అలా ఉండాల్సిందే ప్రిన్సిపల్ గారు. అంతే. ఆ బుద్ధి ఏం పనికిరాదు అక్కడ. ఎంత మంచి బుద్ధి ఉన్నా, మన విద్య ఉన్నా, వివేకం ఉన్నా పనిచేయదు. అందుకే స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేయాలి. స్వతంత్రంగా ఉండాలంటే ఇంద్రియాల పైన పూర్తిగా ప్రయత్నం చేయాలి. ఎక్కువ ఆత్మవిశ్వాసం ఎంచుకోవాలి. ఆత్మలో చాలా శక్తి ఉంది. మన శరీరంలో శక్తి ఉంది, మనసులో శక్తి ఉంది, బుద్ధిలో శక్తి ఉంది, మన చేతుల్లో, కాళ్ళల్లో, కీళ్ళలో చాలా శక్తి ఉంటుంది, చాలా బలం ఉంటుంది. మనం వాడుకోలేకపోతున్నాం కదా. మనసుకు ఇంకెంతో శక్తి ఉంది. మనకున్న శరీరం యొక్క శక్తిని వాడుకుంటే, బలాన్ని వాడుకుంటే చాలు. లేదా ఇంకా కావాలంటే మానసిక శక్తిని వాడుకోవాలి. ఇంకా కావాలంటే బుద్ధి శక్తి ఉంది, భౌతిక శక్తి. ఇంకా కావాలంటే ఆత్మిక శక్తి ఉంది. ఇంకా కావాలంటే పరమాత్మ శక్తి ఉంది. అనంతమైన శక్తి ఉంది. మాకు వాడుకోవడం లేదు, భయపడిపోతున్నాం. పంజరంలో ఉన్నాం కదా, అలవాటు అయిపోయింది. మోహంలో ఉన్నాం, ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ఆ ఇంట్లోనే ఉండాలి, ఆ ఊర్లో ఉండాలి, అక్కడే ఉండాలి. ఎన్ని కొరతలు ఉన్నా కొందరు బయట ఊరికి వెళ్ళి కూడా పని చేయరు, దూరం వెళ్ళి వ్యాపారం చేయరు, బయటకు వెళ్ళి ఉండడానికి ఇష్టపడరు. ఇక్కడ సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడే చావాలి. ఇక్కడ పుట్టినాం కదా, ఇక్కడ చావాలి. ఈ ఊర్లోనే ఉండాలి, ఈ దేశంలో ఉండాలి. పురుషార్థం చేసేవానికి ప్రపంచం అంతా ఒకటే, విశ్వం అంతా ఒకటే. పురుషార్థి కావాలి. అందుకే పరమ పురుషార్థం కావాలి, పూర్ణ పురుషార్థం చేయాలి.
అర్థమే పురుషార్థం. పురుషుని యొక్క ప్రయోజనమే పురుషార్థం. మన పురుషార్థం మోక్షం. నిజానికి పురుషుని యొక్క అంటే ఈ ప్రోగులో ఉండేటువంటి ఈ ఆత్మ యొక్క అర్థం, ఉద్దేశం, ప్రయోజనం మోక్షమే. అసలు పురుషార్థం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఇవన్నీ పురుషార్థాలు అన్నారు. చతుర్వేద పురుషార్థం. చతుర్వేద వీటిని పూర్ణం చేసుకోవడం కొరకే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది ఈ జన్మలోనే సాధ్యమవుతుంది. ఈ శరీరం ద్వారానే సాధ్యమవుతుంది. నా చెప్పిన రావద్దు, మళ్ళీ రాకూడదు. గురుజీ పక్షి సరిపోయిందమ్మా, సరిపోయింది. చెప్పండి ఇంకా సందేహాలు. కానీ ఈ ఊరు నుండి వదిలి వెళ్ళొద్దు అనుకోవడానికి ఒక కారణం ఉంటది కదా గురూజీ. ఎన్నో రకాలుగా స్థిరపడిపోతాము ఊర్లో, అట్లా వదిలేసి వెళ్ళడానికి ఇష్టపడం కదా. అట్లాగే పంజరం కూడా అంతే. పంజరం అలవాటు అయిపోయింది, మూల మూల తెలుసు. పంజరం హాయిగా ఉంది. పంజరంలోనే కప్ప కూడా అలాగే అనుకుంటుంది. బావి సురక్షితం, ఇదే విశాలం, దీని మించిన విశాలత్వం ఇంకా లేదు, ప్రపంచం లేదనుకుంటుంది బావిలో కప్ప. కూపస్థనండు. అవును గురుజీ, అలవాటు అయిపోతుంది. అదే ఈ శరీరం కూడా ఈ శరీరంలో ఉండాలి. ఈ శరీరం బాగుంది. అద్దంలో చూసుకుని ఎవరికి వారు ఏమనుకుంటారు? నన్ను మించిన అందగాడు ఎవరు లేరు అనుకుంటారు. చాలా అందంగా పెదవులు, అందంగా నా ముక్కు, నా కళ్ళు అన్ని చూసుకుంటూ అందంగా సంతోషపడుతుంటారు కదా. అందవికారంగా ఉన్నప్పుడు కూడా ఎదుటివారికి అందవికారం కావచ్చు, కానీ తన ముఖం తనకు అందమే. అక్కడే ఉండాలి. అంతేందుకు ఇప్పుడు మనం ఉన్నాం ఈ శరీరం నుంచి ఇప్పుడు వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం ఏంటి? అనుకోవట్లేదు కదా. ఉండాలి, శరీరం ఉండాలి అనుకుంటున్నాం. ఉంది, దీన్ని వాడుకోవాలి, వాడుకుంటూ వెళ్ళాలి అనుకుంటున్నాం. ఉన్న సాధనని వాడుకోవాలి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఉన్న సాధనాలు వాడుకుంటూ ముందుకెళ్తాడు. బుద్ధివాడు ఏడుస్తాడు, ఇంకా సాధనాలు లేవు, అది లేదు, ఇది లేదు అని చెప్పి. బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు? ఉన్న సాధన వాడుకుంటాడు, ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తాడు. ఉన్న సాధనలు వాడుకోవాలి, ఉన్న స్థితి నుంచి ప్రయత్నం చేయాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి కోసం ప్రయత్నం చేయాలి. సాధ్యమవుతుంది. అప్పుడు నిరాశ చేసుకోండి. ఋషులు మాస్టర్ చెప్పేది ఇదే, నిరాశ లేకుండా చూడండి. ఆత్మవిశ్వాసం పెంచుకోండి. నిరంతరం ప్రయత్నం చేసేవాడికి ఎక్కడ నిరాశ అనేది ఉండదు గురూజీ. ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అని చేస్తూనే ఉంటాడు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందమ్మా. యావత్ ఆయుష్యం జీవించున్నంత కాలం హాయిగా బ్రహ్మలోకాన్ని పొందవచ్చు. అభిసంపద్యతే బ్రహ్మలోకం. యావత్ ఆయుష్యం జీవించున్నందు అంటే, అందుకే మాట మాట చెప్తాను చూడండి. ఈ దినమే, ఈ క్షణమే, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే హాయిగా ఉండవచ్చు, మోక్షం పొందవచ్చు. నేను ప్రయత్నం చేస్తున్నాను, హాయిగా ఉంటున్నాను. నాకైతే సంతోషం ఉంది, హాయిగా ఉంది, తృప్తిగా ఉంది, ఇంకా విశ్వాసం ఉంది, ఇంకా ఏమైనా చేయగలను అని చెప్పేసి ఇంకా విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం తగ్గడం ఎందుకంటే రోజు రోజుకు ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయి లోపల దిగిన తర్వాత. బయట వ్యవహారంలో ఉండడం వేరు, వ్యవహారం అదంతా సామాన్యం కనిపించాలి, దాని లోపల మాత్రం ఉన్నతి చెందుతూ ఉండాలి. మన ఉన్నతి లోపలి ఉన్నతి ఉండాలి, ఆత్మోన్నతి కావాలి. లేదు. ప్రయత్నం చేయండి, విశ్వాసం పెంచుకోండి. అందరు ఆత్మలే. స్త్రీ శరీరంలో ఉన్నా, పురుష శరీరంలో ఉన్నా, ఎక్కడున్నా ఆత్మలో, ఆత్మ యొక్క శక్తి అంతే, బలం అంతే. నేను ఆడ శరీరంలో ఉన్నామనండి, మాట మార్చండి అందరూ. ఆడ శరీరంలో ఉన్న ఆత్మలము లేదా మగ శరీరంలో ఉన్న ఆత్మలము. ఆడవాళ్ళు మగవాళ్ళు అనకండి, ఆడవాళ్ళు మగవాళ్ళు లేరు, అందరు ఒకటే. శరీరంలో ఉన్న ఆత్మలు, మగ శరీరంలో ఆత్మలు, గోవు శరీరంలో ఆత్మలు, ఆ విధంగా చెప్పాలి. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు?
ఎవరెవరు అనుకుంటున్నారు ఇక్కడే ఉండాలని జైల్లోనే అనుకుంటున్నారు ఎవరైనా? జైలు ఓం ఉండదు నమస్తే గురూజీ. ఉండాలనుకుంటున్నారా జైల్లోనే? అనుకున్నా కూడా ఉన్నాం కదా గురూజీ, అందుకని అనుకోవద్దు. ఉండండి, ఈ జైల్లోనే ఉండండి. ఇంకా జైలు మళ్ళీ జైలుకు ఎందుకు ఈ రావాలనుకుంటున్నారా? జైల్లో ఉండే, మళ్ళా జైలు వద్దు, ఈ జైలు వద్దు. తొందరగా జైలు నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. జైలు చాలు. లక్ష్మణరావు గారు చెప్పండి. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. చాందోగ్యోపనిషత్తు ఛందోబద్ధమైనటువంటి వేద మంత్రాల సారాన్ని చాందోగ్యంతో ఉపనిషత్తుని మనం మే 1వ తేదీని ప్రారంభించుకున్నాం. ఇప్పటికి 14 అంటే 2 నెలల, సుమారుగా 2 నెలల 14 రోజులు మీరు చెప్పడం మేము వినటం జరిగింది. ముగింపులో 8వ ప్రపాఠకంలో 15వ ప్రవాకంలో నచ పునరావర్తతే అంటూ ముగించారు, తిరిగి రావద్దని. కానీ వెళ్ళడం విషయం ఎక్కువగా ఆలోచించాలి. తిరిగి రావద్దనేది కర్మఫలాలు ఉంటే ఎలాగూ అనుచితం వచ్చి తీరవలసిందే. కనీసం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలనేది ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి చెప్పిన దాంట్లో ఓమిత్యేదక్షరం ఉద్గీతం ఉపాసీత, ఆ సర్వరక్షకుడైనటువంటి సామ్రాజ్యం ఒకటి ఉందనే విషయం తెలుస్తుంది. అక్కడికి చేరాలంటే ముందు అసలు ఇక్కడ వదలటం అనేది ఇది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ మోహం ఒక మోహం కాదు, అనేక మోహాలు ఈ లోకంలో ఉండే సుఖాల పేరుతో ఉండే దుఃఖాలు కానీ, ఈ బంధువర్గంతో ఉన్నటువంటి మోహము, అలాగే వ్యక్తులతో ఉండే మోహం కానీ, వస్తువులతో ఉండే మోహం, అనేక మోహాల్లో చిక్కుబడిపోయి ఉన్నాము. వాటిని ఒక్కొక్క దాన్ని గ్రహిస్తూ దాంతో మనం ఏం పొందుతున్నాం, సుఖాలు పొందుతాం, దుఃఖాలు పొందుతున్న విషయాన్ని పరిశోధించి జాగ్రత్త అర్థం చేసుకుంటే ఇక్కడ ఏమీ లేదు, దుఃఖాలు అనే విషయం తెలుస్తున్నాయి. తెలుసుకొని ఆ మొదటి ప్రభావం ఉన్నటువంటి ఉపాసన ఏదైతే ఉందో అదే శుద్ధము శాశ్వతం అని తెలుసుకుని దానికోసం ప్రయత్నం చేయాలని తెలుస్తుంది గురూజీ. ధన్యవాదాలు. ఓం. అయితే వెళ్ళిపోయేటప్పుడు పని పూర్తి కాకుండా వెళ్ళిపోకూడదు. నచ పునరావర్తన అంటే మళ్ళీ రాకుండా ఉండాలంటే పని పూర్తి చేసుకొని మన బాధ్యతలను పూర్తి చేసుకొని వెళితే మళ్ళీ ఇక్కడ మనసు ఉండదు. పని ఉందనుకోండి, పని సరిగ్గా చేయకుండానే వెళ్ళిపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. అందుకే పని పూర్తి చేసుకోవాలి. జైల్లో పెట్టడం జరిగింది. ఆ జైలు జీవితానికి ఒక సమయం ఉంటుంది. ఆ కాలం, జైలు కాలం పూర్తి చేసుకోవాలి. మధ్యలో పోతుంటే కుదరదు. అలాగే ఉంటుంది. ఈ శరీరంలో ఉన్నాము, ఇప్పుడే పోతుంటే కుదరదు. అది పారిపోవడం అవుతుంది. పారిపోకుండా పూర్తిగా అనుభవించిపోవాల్సి వస్తుంది. జైలు మొత్తం అనుభవించాల్సిందే. ఎంత యోగి అయినప్పటికీ కూడా సమాధి పొంది కూడా చివరికి ఉండాల్సి వస్తుంది శరీరంలో. ఇంకా కర్మఫలం అనుభవించి పోవాల్సి వస్తుంది. అందుకే యోగులు కూడా వెంటనే పోరు. అది గమనించాలి. ఇంత యోగాభ్యాసమైనా ఋషులైనా మహర్షులైనా వెంటనే పోవడం జరగదు. ఇది విషయం. ఇంకా ఎవరైనా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు? ఒక సూచన ఏంటంటే స్వామి విశ్వంజీ రోజోడు, వానప్రస్థాశ్రమం రోజోడు, గుజరాత్ లో ఉంటారు. వారు మా తెలుగు వారే, చాలా ప్రసిద్ధమైనటువంటి సన్యాసి. వారికి ఆరోగ్యం చెడిపోవడం జరిగింది. స్విట్జర్లాండ్ యాత్రలో ప్రచారానికి వెళ్ళినారు. అక్కడ ఆరోగ్యం బాగాలేక అక్కడే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఆపరేషన్ అయింది. అంటే పేగులు మెలకబడ్డట్లున్నాయి, సమస్య. 6 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ఇక మరణమే అని చెప్పేసి అక్కడ డాక్టర్లు నిర్ణయించి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ సూచన మీకు పెట్టడం జరిగింది అనుకుంటాను, చూడండి. తర్వాత వారి యొక్క వాణితో వారు చెప్పడం జరిగింది, ఆపరేషన్ జరిగింది, బాగున్నాను నేను, మీరేం భయపడకండి, మీ అందరి సహకారంతో, మీ అందరి యొక్క
ఆశీర్వాద బలంతో, పరిమిత పరమాత్మ ఆశీర్వాద బలంతో నేను బాగున్నా అని చెప్పేసి వారు అక్కడి నుంచి వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఇది సూచన. అంటే మనం ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆరోగ్యం చెడిపోతుంది, అది గమనించాలి. ఎంత యోగాభ్యాసైనా యోగైనా కొంచెం అజాగ్రత్త ఉంటుంది. నిజానికి ఎవరైతే ఎక్కువ నియమాలు పాటిస్తారో వారికి తొందరగా శరీరం వెంటనే గుర్తు చేస్తుంది. నిజానికి దాని యొక్క స్పందన, ప్రతిక్రియ ఉంటుందన్నమాట. శుద్ధంగా ఉన్నప్పుడు ఒక తెల్లని వస్త్రం పైన ఒక చిన్న చుక్క, ఒక మచ్చ వెంటనే కనిపిస్తుంది. ఆ విధంగా మనం శుద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తాం, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలో అది వెంటనే చూపిస్తుంది. దానికి వెంటనే మనకు సరైన చికిత్స ఉండాలి. అది వేరే దేశం కాబట్టి, యాత్రలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. సుమారు ఇంతవరకు 20 లక్షలు ఖర్చు అయినట్టు చెప్పడం జరిగింది. తర్వాత రోజు 3 లక్షల ఖర్చు, అంటే ఇక్కడ మన భారతీయ కరెన్సీ ప్రకారంగా రోజు 3 లక్షల ఖర్చు అవుతుంది. ఇంకో 10 రోజులు ఉండే అవకాశం, అంటే 10 రోజులు ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండమని చెప్పారట అక్కడ వైద్యులు. వారు ఉంటున్నారు ఇప్పుడు. అంటే ఎవరైనా సహకరించవచ్చు అని చెప్పేసి వారు ఈ వానప్రస్థ ఆశ్రమం నుంచి వారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టడం జరిగింది. ఇది సూచన. ఎవరైనా సహకరించే వారు నేరుగా వానప్రస్థ సాధకాశ్రమం రోజు వారికి వారి బ్యాంక్ అకౌంట్కు పంపించే ప్రయత్నం చేయండి. అంటే వారి ఆరోగ్యం ఇప్పుడు బాగుపడ్డది. అది శుభ సూచన, పరమిత పరమాత్మ యొక్క కరుణ. ఇది ఒక సూచన. నాకు నిన్న సాయంత్రం తెలిసింది. నిన్న కొందరికి ఈ సూచన పంపడం జరిగింది, కొన్ని గ్రూపులో పెట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఉదయం చూసేసరికి ఆచార్య సత్యజిత్ ముని గారు వారి యొక్క స్వామిజీ యొక్క వాణితోనే సూచన పంపడం జరిగింది. నేను బాగున్నాను, మీరేం భయపడకండి అని చెప్పేసి స్వామి విశ్వజీవి వారి సూచన ఇవ్వడం జరిగింది. ఇది విషయం. ఓం శం. ఓం. అందరం కూడా వారి ఆరోగ్యం తొందరగా వారు కోలుకోవాలని, మళ్ళీ బయట ప్రపంచానికి వచ్చి ఆరోగ్యంగా వైదిక ధర్మం ప్రచారం చేయాలని పరమిత పరమాత్మతో ప్రార్థిస్తూ అందరం కూడా పరమాత్మతో మనవి చేద్దాం, ప్రార్థన చేద్దాం. అటువంటి వారు అందరూ కూడా, నిజానికి మంచివారందరూ కూడా తొందరగా ఆరోగ్యం పొందాలి. వారి అందరి యొక్క కష్టాలు, సమస్యలు, బాధలు, వ్యాధులను దూరం కావాలి ఎప్పుడు కోరుకుంటుండాలి. మంచివారి అందరి యొక్క ఐక్యత ఉండాలి. సంఘటన అవసరం ఉంటుంది, సహకరించుకోవడం అవసరం ఉంటుంది. ఆర్య జగత్తులో నిజానికి ఆర్య సామాజికులు ఎవరుతుంటారో ఇది నిజానికి ఒక పరివారం, మహాపరివారం, విశాల పరివారం. ఇది ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ భాష అయినా ఎవరైనా తప్పకుండా స్పందిస్తారు, సహకరిస్తారు. ఆ విధంగా సహకరిస్తున్నారు కూడా. అక్కడ వానప్రస్థాశ్రమం అంటే నిజానికి అది విశ్వ ప్రసిద్ధం, అంటే అంతర్జాతీయ ప్రసిద్ధం. రోజడు దర్శనయుగ మహావిద్యాలయం కానీ, స్వామి సత్యపతిజీ కానీ, వారి యొక్క శిష్యులు కానీ దేశాల్లో వెళ్ళి ప్రచారం చేస్తుంటారు. ఏది ఆశించకుండా, ఏ దక్షిణ గురించి అడగకుండా, డిమాండ్ చేయకుండా చేస్తుంటారు. వారి యొక్క అదొక పరంపర. ఆ పరంపర ఎందుకు ఈ విధంగా ఉందంటే యోగ సాధన బలంతో, ఆత్మబలంతో, పరమిత పరమాత్మపై భక్తితో, సమర్పణ భావనతో చేస్తుంటారు. కాబట్టి అది మనకు ఒక ఉదాహరణ, ఒక ఆదర్శం. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో తప్పకుండా పరమిత పరమాత్మ యొక్క సహకారం ఉంటుంది, ప్రజలందరి సహకారం, ముఖ్యంగా ఆర్య సమాజికుల యొక్క, ఆర్య పరివారం యొక్క సదస్సుల యొక్క సహకారం ఉంటుంది. అందరు స్పందిస్తున్నారు, అన్ని విషయాలు స్పందిస్తున్నారు. ఎక్కడైనా వైదిక ధర్మం గురించి ఎవరైనా పనిచేస్తుంటే ముందుకు వస్తే అన్ని ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా సహకరిస్తారు, స్పందిస్తారు. అది ఆర్య జగత్తులో ఉన్నటువంటి ఒక మహిమ అని చెప్పవచ్చు, గొప్పతనం. మన యొక్క గొప్పతనం దానికి వేదం యొక్క గొప్పతనం, ఈ వైదిక సిద్ధాంతం యొక్క గొప్పతనం. అది పరమిత పరమాత్మ యొక్క మహిమ. దాన్ని సరిగా వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. తరించడానికి చాలా ఉపాయాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ. నిజానికి స్వామీజీ ఆరోగ్యం కాదు, ఎక్కడైనా ఎవరైనా ఆరోగ్యం బాగాలేదంటే, ఇంతకుముందు కూడా చూసినాం మనం, ఆచార్య నీరజమ్మ గారు, భవభూతి గారు చనిపోయినప్పుడు, వారికి యాక్సిడెంట్ అయినప్పుడు అందరు స్పందించినారు. నిజానికి ఆ చికిత్స కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడం జరిగింది. చికిత్సకు ఎంత ఖర్చు అయిందో అంతకంటే. అలాగే మురళీ బ్రహ్మచారి గారికి యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు కూడా అందరు స్పందించినారు. ఇది గమనించాలి.
అంటే ఈ మార్గం నుండి ఏమి లాభం అనేవారు ఉంటారు. అటువంటి కొందరికి భయాలు ఉంటాయి, సంకోచాలు ఉంటాయి. ఈ మార్గంలో ఉంటే, వైదిక మార్గంలో ఉంటే అసలు ఏమి లాభం, ఎవరు కనిపించడం లేదు, అంతా ఒంటరిగానే పురుషార్థం చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఒంటరిగా కనిపిస్తారు, ఎవరు కనిపించారు అనిపిస్తుంది. కానీ ఈ కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా ఆర్య సమాజంలో ఒకటి ఉంటుంది, దూరం ఉన్నప్పుడు కూడా సహకరిస్తారు. అది గొప్ప విషయం. ఇది గమనించండి. ఇప్పుడు స్వామీజీకి ఆరోగ్యం బాగాలేదు, ఎందరో సహకరించి ప్రపంచం అంతా స్పందించింది. ఇప్పుడు స్వామి విశ్వం గారికి ఆరోగ్యం బాగాలేదంటే వారు ఒక్కరే కాదు, ఎవరైనా అలా సహకారం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నా అనుభవం కూడా అదే. నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా సహకారం లేక ఏ కార్యక్రమం ఆగిపోలేదు. సంకల్పం బలం లేకపోవడం లాగింది, కానీ సంకల్పం చేసుకుని ముందుకెళ్తే అందరూ సహకరించినారు. ఇక్కడ స్థానికంగా ఉన్నవారు కానీ, బయట ఉన్నవారు కానీ. మన ప్రయత్న లోపం ఉంటుంది కానీ మన పురుషార్థ లోపం తప్ప. అనుకోకండి ఒంటరిగా ఉంటే ఎవరు సహకరించరు, ఈ మార్గంలో అందరు ఒంటరిగానే ఉంటారు అని చెప్పేసి. ఈ సంస్థ నిజానికి మొత్తం విశ్వ ప్రసిద్ధం, విశ్వంలో అంతటా అన్ని దేశాలు ఉన్నటువంటి సంస్థ ఇది. ఇటువంటి సంస్థ ప్రపంచంలో మరొకటి లేదు. వింత ఏంటంటే వేరే క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ వేరే వేరే మార్గాలు, తెగలు ఉన్నాయి అక్కడ, కానీ ఇక్కడ అది లేదు. అలా ఉన్నప్పుడు, అలా కనిపించినప్పుడు కూడా అందరు స్పందిస్తారు. కాకపోతే వేరే వేరే గ్రూపులు ఉండొచ్చు కాక, గ్రూపులు ఉన్నప్పుడు కూడా మళ్ళీ విషయానికి వచ్చిన అందరూ ఒకటే. ఈ వైదిక మార్గం ఉన్నటువంటి గొప్పతనం ఇదే. దీన్ని అర్థం చేసుకోండి. ఒంటరిగా అది అనుకోకండి, భయపడకండి. మనం చెప్పడానికి ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నా విషయంలో కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎప్పుడు సహకరిస్తున్నారు, స్పందిస్తున్నారు, అంతకంటే ఏం కావాలి? సరిగ్గా సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా ఉన్న వారికి అన్నీ లభిస్తున్నాయి. ఈ లోక సుఖాలు, అన్ని లోకాల సుఖాలు లభిస్తాయి. అందుకే సర్వలోక సుఖాలన్నీ కూడా లభిస్తున్నాయి. ఒకే మార్గం అనుకుంటే ప్రపంచం సుఖాలు మాత్రం లభిస్తాయి, కానీ పరమాత్మ లోకం అనుకుంటే ఈ లోక సుఖాలు కూడా లభిస్తాయి అని చెప్పడానికి ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీకు కూడా అనుభవం ఏమి ఉంటుంది. ఒకవేళ మీకు సందేహం ఉంటే, అంటే డబ్బు వారికి మరి అవసరం ఉందా లేదా తెలియదు నాకు. సాధకాశ్రమం, వానప్రస్థ సాధకాశ్రమం రోజాడు వారికి దీంట్లో చిరునామా పెట్టినాను. ఆచార్య సత్యజిత్ గారి నంబర్ కూడా పెడతాను. వారికి దూరవాణి ద్వారా ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే దీంట్లో నంబర్లు అవి ఉంటాయి, దాంట్లో కూడా ఎవరికైనా చెప్పి తెలుసుకోవచ్చు. మీకు పరిచయం ఉన్నవారు కూడా తెలుసుకోవచ్చు. అంటే డబ్బు అవసరం ఉందో లేదో అది మాత్రం చెప్పలేదు నాకు వారు. నిన్న మాట్లాడడం జరిగింది. ఇప్పుడైతే బాగున్నారని చెప్పారు. ఇది సూచన, ఇది శుభవార్త. బాగున్నారు. శుభం. ఓం శం. అందరికీ ధన్యవాదాలు, వందనాలు. పరమపిత పరమాత్మకు ధన్యవాదాలు అర్పిస్తూ సర్వేభ్యో నమో నమః. ఓం.